ఆలేరులో తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అమరవీరుల త్యాగాలను భావితరాలకు చాటేలా స్తూపం నిర్మాణం. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను చిరస్మరణీయంగా నిలిపేలా తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో యువకులు, విద్యార్థులు, ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని, వారి త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకుండా వారి స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఆలేరు పట్టణంలోని అండర్ పాస్ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుల చౌరస్తాగా నామకరణం చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ ప్రాంతంలో నిర్మించనున్న అమరవీరుల స్తూపం ఆలేరు పట్టణానికి ప్రత్యేక గుర్తింపుగా నిలవడంతో పాటు తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమరవీరుల స్తూపం నిర్మాణానికి అవసరమైన కట్టడ నిర్మాణ పనులను బీర్లా ఫౌండేషన్ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు. స్తూపం నిర్మాణాన్ని నాణ్యతతో ఆకర్షణీయంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీర్లా ఐలయ్య స్పష్టం చేశారు. వారి కుటుంబాల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని, తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు ఉన్నటువంటి అందరూ ఈ పార్టీలకు అతీతంగా చేసే ప్రోగ్రాం కాబట్టి దయచేసి అఖిలపక్షం నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొనాల్సిందిగా మరొకసారి ఉద్యమకారులందరికీ, ఏదైతే ఉద్యమ సమయంలో తొలిదశ మలిదశ ఉద్యమకారులు అమరులైనటువంటి వాళ్ళందరికీ ఆత్మ శాంతించాలి. వాళ్ళ పోరాట ఫలితం ఇలా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మరి ఇంకా తెలంగాణ కోసం ఎవరైతే పోరాడినటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా ఈ ప్రభుత్వాలు అండ ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పోరాట ఫలితమే ఇక మనకు తెలంగాణ వచ్చింది. సపరేట్ తెలంగాణ అయినాక మన ప్రభుత్వాలు వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారుల స్ఫూర్తిగా మరి వచ్చే తెలంగాణలో ఫలితాలు కూడా అదేవిధంగా అందాలనే లక్ష్యంతో ఇవాళ ఉద్యమకారులను పెద్దలు కాసం వెంకటేశ్వర గారు ముందుకు రావాల్సిందిగా కూడా వాళ్ళ ఆత్మ శాంతించే విధంగా వాళ్ళ పోరాట పటిమకు ఒక నిదర్శనంగా మరి ఈరోజు ఆలేరు అఖిలపక్షం అన్ని పార్టీలు కలుపుకొని ఉద్యమకారులు ముఖ్యంగా ఇలా పార్టీలకు ఖచ్చితంగా ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో కొంతమంది అమరులైనరు, కొంతమంది దాంట్లో కష్టపడ్డ వాళ్ళు మరి ఈరోజు వాళ్ళ చిరస్మరణీయంగా వాళ్ళ స్తూపం ఉండాలనే లక్ష్యంతో ఒక మంచి నిర్ణయం ఇలా ఇక్కడ ఈ స్టాచ్యూని కూడా తెలంగాణ అమరవీరుల చౌకుగా ఇక్కడ పేరు నామకరణం చేయడం సంతోషం. ఇది ఆలేరులో ఉన్నటువంటి ఉద్యమకారులు కాదు, తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా మరి వాళ్ళ స్తూపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని వాళ్ళ స్తూపం చూసినప్పుడల్లా వాళ్ళంతా కూడా గుర్తు రావాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ త్యాగ ఫలితమే ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి తప్పకుండా అమరవీరుల స్తూపంతో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా అన్ని విధాలు ఆదుకుంటామని తెలియజేస్తూ ఈ స్తూపం ప్రతి అందరూ కూడా కలిసి అఖిలపక్షంగా ఏర్పడి కట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మొన్న అఖిలపక్షం నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన పార్టీలకు అతీతంగా కూడా తెలంగాణ ఉద్యమంలో అఖిలపక్షం అందరూ కొట్లాడారు, అందరి పోరాట పడిమితో వచ్చింది కాబట్టి ఆయన స్తూపాన్ని అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని కట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దీంట్లో హాజరైనటువంటి చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, విధంగా వివిధ పార్టీల రాజకీయ నాయకులకు, అఖిలపక్షం నాయకులకు, ఉద్యమకారులకు ఉద్యమాభినందన తెలియజేస్తూ ఈ స్తూపంకి అయ్యే ప్రతి రూపాయి కూడా పార్టీల ద్వారా ఎవరి తాను కూడా ఒక్క రూపాయి అడగకుండా నా బీర్లా ఫౌండేషన్ ద్వారా నేను సహకరిస్తానని తెలియజేస్తూ ఈ స్తూపం సాక్షిగా ఏదైతే అమరవీరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాలకు ఎప్పుడు కూడా మనం అండ ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆలేరు అమరవీరుల స్తూప కమిటీ అఖిలపక్షానికి మరొక్కసారి పేరున ఉద్యమాభివందనలు. జై తెలంగాణ.